ప్రెజెంట్ సినీ రంగానికి సంబంధించి 'విశ్వక్సేన్' అయితే హిట్ అయినా, ఫ్లాప్ అయినా నేను కంటిన్యూస్‌గా సినిమాలు తీస్తా. నేను సినిమాలు తీయడానికే వచ్చా అని చెప్పి ఎన్నోసార్లు చెప్తూ వస్తాను. ఇప్పుడు నెక్స్ట్ 'లైలా' మూవీతోనైతే రాబోతుంది. అందులో లేడీ గెటప్ ఉండబోతుంది. ఈ గెటప్ పైన అటు మన బాలకృష్ణ కొన్ని కామెంట్స్ వేశారంట. అవేంటి? సో ఖచ్చితంగా ఒకరోజు ఎప్పుడో వాళ్ళ సందర్భం షూటింగ్ అట్లా కట్స్ ఏవో చూపించారంట మూవీలోవి. బాలకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన చూసి ఒకటే మాట అన్నారు, ఈ గెటప్లో అయితే నువ్వు రోడ్డు మీద తిరగమాకు, అంత సేఫ్టీ కాదు. ఎందుకంటే అలా అంటే నీ గెటప్ అందరినీ ఆకర్షించే విధంగా ఉంది అని చెప్పి ఆయన అయితే కామెంట్స్ చేశారంట. ఆ విషయాన్ని విశ్వక్సేన్ గారు అయితే పంచుకున్నారనమాట. సో బాలకృష్ణ గారికి విశ్వక్సేన్ గారికి ఒక మంచి బాండింగ్ అయితే ఉంది. ఒక లాక్డౌన్ తర్వాత అంతా కూడా ఇంకా విశ్వక్సేన్ గారు అట్లనే సిద్ధు జొన్నలగడ్డ గారు వాళ్ళిద్దరు కూడా బాలయ్య గారి పక్కన తిరుగుతూ వాళ్ళ సినిమాలు కూడా ఆయన గెస్ట్గా వస్తూ అలా ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు. మరి విశ్వక్సేన్ అంటే ఈరోజు ఫిలిం నగర్లో తెలియని వాళ్ళు లేరు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నాడు తన ఓన్ ఫిలిమ్స్ తన తెలివితేటలతో. సో మరి అది కొన్నిసార్లు సక్సెస్ ఫెయిల్యూర్లు వస్తాయి. బట్ ఆ కొంచెం యాటిట్యూడ్ అనేది కానీ తగ్గితే అతను నెంబర్ 1 స్టార్స్ లిస్ట్లోకి వెళ్తాడు ఖచ్చితంగా. కొంచెం హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాడు కానీ ఎక్కడో యాటిట్యూడ్ వల్ల సక్సెస్ అనేది అటు విజయ్ దేవరకొండ గారికైనా ఇటు విశ్వక్సేన్ గారికైనా ఉన్నది ఏంటంటే మైనస్ పాయింట్ యాటిట్యూడ్. ఒక ఇంత తగ్గించుకుని గ్రౌండ్ లెవెల్లో తగ్గించుకుని వెళ్తే స్టార్లుగా ఎదగడానికి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మనం ఎన్ని మంచి సినిమాలు తీసినా క్యారెక్టర్ అనేది కూడా ఇంపార్టెంట్, అది చూస్తారనమాట. సో వీళ్ళు కొంచెం నోటి దురద అనేది ఎక్కువ అనమాట వీళ్ళకి. అది తగ్గించుకుంటే కనుక ఖచ్చితంగా యునానిమస్ ఫాలోయింగ్ వస్తుంది వీళ్ళకి. సో మరి బాలయ్య గారు ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తారు వీళ్ళిద్దరికి కూడా, యంగ్స్టర్స్ అని చెప్పి. సో మరి విశ్వక్సేన్ గారు కూడా ఆయనతోనూ ఎన్టీఆర్ గారితో ఆయన అభిమానం అని చెప్పి చాలా అభిమానంగా తిరుగుతూ ఉంటారు. సో ఒక హీరోతో అలా తిరిగే అవకాశం రావడం కూడా చాలా గొప్ప విషయం అనమాట. ఎందుకంటే అభిమానులందరూ అది వాళ్ళ పక్కన ఒకసారి ఫోటో దిగితే చాలనుకునే వాళ్ళకి వీళ్ళకి నిరంతరం ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో మరి బాలయ్య గారు లాంటి స్టార్ హీరోని పెట్టుకుని వీళ్ళు ఆయన సపోర్ట్ తీసుకుంటూ మరి ఆయన ఆ మాట అన్నారు అంటే ఆయనకు కళా గౌరవం అనేది ఉంటుందన్నమాట బాలకృష్ణ గారికి. ఆయన కూడా ఇంతకుముందు లేడీ గెటప్ అనేది వేశారు. ఈ లైలా సినిమాలో విశ్వక్సేన్ గారు వేసిన లేడీ గెటప్ ఏదైతే ఉందో దాని గురించి బాలయ్య గారు అయితే కామెంట్స్ చేయడం జరిగింది. ఇట్లా నువ్వు బయట తిరగమాకు, సో సేఫ్టీ కాదు, ఈరోజు ఆ బయట పరిస్థితులు మంచిగా లేవని. సో అంటే ఆయన అంత ఇంప్రెస్ చేసిందన్నమాట ఈయన వేసిన క్యారెక్టరు. మరి మన తెలుగు ఆడియన్స్ని ఆ సినిమా వచ్చినాక ఎంత ఇంప్రెస్ చేస్తుంది, అసలు అది వర్కౌట్ అవుతుందా లేదా, అందరూ వేసారని ఆ ఫ్లోలో వేసారా అనేది సినిమా వచ్చినాక చూద్దాం.